ఈరోజు రాజశేఖర్ మాస్టర్ నన్ను ఈరోజు కాస్మిక్ వ్యాలీకి తీసుకొచ్చారు. నేను కాస్మిక్ వ్యాలీకి రాగానే పిరమిడ్లో కూర్చోగానే నాకు పత్రి సారు కనిపించి నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఆ తర్వాత నా ఆస్ట్రల్ బాడీ ద్వారా పత్రిజీ సారు కూడా వచ్చి నా భుజం పైన చేసి ఈ ప్రాంతం మొత్తం చూపించారు. తర్వాత నా మొదటి మెసేజ్ అది. నా సెకండ్ మెసేజ్ ఇక్కడ ధ్యాన దగ్గరికి రాగానే అక్కడ కూర్చున్న తర్వాత కొద్దిసేపటి తర్వాత నా ఆస్ట్రల్ బాడీ ద్వారా వెళ్ళి అక్కడున్న స్ట్రక్చర్లో కూర్చొని నేను మెడిటేషన్ చేసినట్టు వచ్చింది. దాని తర్వాత నా మూడో మెసేజ్ తులసి పిరమిడ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత అది అతి త్వరలో పూర్తవుతుందని నాకు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చే కొంతమంది మాంసాహారి మానవులందరూ త్వరలో శాకాహారులుగా మారతారని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత బాబా గుహ దగ్గరికి వెళ్ళగానే అక్కడ కూర్చున్న తర్వాత నాకు నా థర్డ్ ఐ తోటి అక్కడున్న కర్ణాటక 20 మాస్టర్లని అందరినీ చూసినట్టు నాకు వచ్చింది. నా ఆస్ట్రల్ బాడీ ద్వారా అక్కడ ఆ ప్రాంతం మొత్తం తిరిగినట్టు వచ్చింది. ఆ తర్వాత ఆడామా మాస్టర్ కేవ్కి హిల్కి ట్రెక్కింగ్ చేసి మేము అక్కడికి వెళ్ళి అక్కడ ధ్యానం చేయగానే ఆడామా మాస్టర్ మీ యొక్క మెసేజ్ నాకు ఇవ్వండి అనగానే కొద్దిసేపటి తర్వాత డోంట్ గో టు ద పాస్ట్, డోంట్ గో టు ద ఫ్యూచర్, ఓన్లీ స్టే ఇన్ ప్రజెంట్ అని చెప్పేసి వచ్చింది. ఆ తర్వాత జీసస్ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళగానే అక్కడ నాకు వచ్చిన మీ మెసేజ్ నాకు ఇవ్వండి మాస్టర్ అనగానే జీసస్ పిరమిడ్ దగ్గరకు వచ్చి అక్కడ మెడిటేషన్లో కూర్చున్న తర్వాత జీసస్ మాస్టర్ ప్లీజ్ గివ్ మీ యువర్ మెసేజ్ అనగానే కొద్దిసేపటి తర్వాత లుక్ లైక్ ఏ ఫ్యూల్ బట్ ప్లే లైక్ ఏ కింగ్ అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత శివ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని స్వామి మీ యొక్క మెసేజ్ నాకు ఇవ్వండి అనగానే కొద్దిసేపటి తర్వాత నీ కోపమే నీకు శత్రువు అవుతుంది కాబట్టి నీ కోపాన్ని నువ్వు నిగ్రహించుకో, ఎవరి మీద ఎంత కోపం చూపించాలో అంతే కోపం చూపి, నీకు ఒకవేళ కోపం వస్తే నీ ముందర ఉన్న వ్యక్తి భయపడేలా ఉండాలి నీ కోపం అని చెప్పేసి వచ్చింది. ఆ తర్వాత అల్లా పిరమిడ్ దగ్గరికి వచ్చిన తర్వాత అల్లా మీ యొక్క మెసేజ్ నాకు ఇవ్వండి అనగానే మీ యొక్క మెసేజ్ నాకు ఇవ్వగానే అనగానే నేను మెడిటేషన్లో కూర్చున్నాను. కొద్దిసేపటి తర్వాత డోంట్ థింక్ ఎనీవన్ నెగిటివ్, థింక్ ఓన్లీ పాజిటివ్ అని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చింది. జై హో కాస్మిక్ వ్యాలీ. జై హో కాస్మిక్ వ్యాలీ. అందరూ కాస్మిక్ వ్యాలీ విజిట్ చేయండి. మీ యొక్క ఆధ్యాత్మిక పురోగతి కోసం కాస్మిక్ వ్యాలీ ఎంతో ఎదురు చూస్తుంది.